హలో గైస్, దిస్ ఇస్ సంతోష్ నాయక్. వెల్కమ్ బ్యాక్ టు ద క్లాస్. ఇప్పటి వరకు మనం డావించి రిజాల్వ్లో బిగినర్ లెవెల్ కోర్స్ కంప్లీట్ చేసేసాము. దాంట్లో టోటల్ 38 వీడియోస్ ఉన్నాయి. అండ్ ఈ కోర్స్లో కలర్ ట్యాబ్ వదిలేసి మీడియా పేజ్ నుంచి డెలివర్ పేజ్ వరకు అన్ని కవర్ చేసేసాము. అండ్ కలర్ పేజ్ అనేది ఇండివిజువల్లీ అదొక ప్లేలిస్ట్ అవుతుంది. అది కూడా మనకి ఫర్దర్ క్లాసెస్లో వచ్చేస్తుంది. ఈరోజు టాపిక్ ఏంటంటే, చాలామంది కామెంట్స్లో నోట్స్ సరిగా అర్థం కాలేదని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈ క్లాస్లో మనం నోట్స్ని కొద్దిగా డీప్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇది కంప్లీట్లీ బేసిక్ లెవెల్లో ఉంటుంది. వై ఫ్యూజన్ ఈవెన్ ఎగ్జిస్ట్. మనం ఆల్రెడీ రెగ్యులర్గా సాఫ్ట్వేర్స్లో లేయర్ బేస్డ్ మెథడ్ ఆల్రెడీ యూజ్ చేస్తున్నాం కదా. వీడియో లేయర్, ఆడియో లేయర్, టెక్స్ట్ లేయర్ అండ్ ఎఫెక్ట్స్ లేయర్, లేదంటే అడ్జస్ట్మెంట్ లేయర్, ఇలాంటి లేయర్స్ అన్నీ మనం ఆల్రెడీ యూజ్ చేస్తున్నాం. అండ్ దాంట్లో వర్క్ ఫ్లో అనేది మనకి కంఫర్టబుల్గానే ఉంటుంది. ఇది మనకి ఒక పర్టికులర్ టైం వరకు స్మూత్గా ఉంటుంది. దాని తర్వాత 15 to 20 లేయర్స్ అయినాయి అనుకోండి, అప్పుడు మనకి రియల్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనం ఏదైనా మోషన్ గ్రాఫిక్స్ చేస్తున్నప్పుడు దాంట్లో మల్టిపుల్ లేయర్స్ మనం యాడ్ చేస్తూ ఉంటాం కదా. సో మన టైం లైన్ అనేది ఆబ్వియస్లీ హెవీ అయిపోతుంది. సో అలాంటప్పుడు మనం ఏదైనా చేంజ్ చేయాలనుకున్నప్పుడు మనకి టైం లైన్ అనేది మెస్సీగా అయిపోతుంది. అండ్ మనం ఏదైనా మాడిఫై చేసినా కూడా దాని యొక్క రిజల్ట్లో దాని యొక్క ఇంపాక్ట్ పడే ఛాన్స్ ఉంది. ఇక్కడ మనం ఫ్యూజన్లో వచ్చేసి మన యొక్క వర్క్ ఫ్లో అనేది లెఫ్ట్ నుంచి రైట్కి నోట్స్ బేస్లో యూజ్ అవుతుంది. మనం లేయర్స్ అండ్ నోట్స్ని ఒకసారి కంపేర్ చేస్తే, లేయర్స్లో మనం ఒకటే లేయర్లో మల్టిపుల్ ఎఫెక్ట్స్ని కావచ్చు, ట్రాన్సిషన్స్ ఇలాంటివన్నీ యాడ్ చేయొచ్చు. బట్ మన నోట్ సిస్టంలో ఏంటంటే, మనం ఒక నోడ్లో ఒక ఎఫెక్ట్ మాత్రమే యూజ్ చేస్తాం. అందు గురించి మనం ఎప్పుడైనా నోట్స్ వర్క్ ఫ్లో చూసినప్పుడు ఒక చిన్న ట్రాన్సిషన్కి కూడా మనకి ఒక పెద్ద నోట్ ట్రీ అనేది కనబడుతుంది. దానివల్ల ఇది మనకు ఒక కాంప్లెక్స్ మెథడ్ లాగా అనిపిస్తుంది. స్టార్టింగ్లో నాకు కూడా అలాగే అనిపించేది. బట్ నేను దీన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఇది చాలా ఈజీ అనిపించింది. అండ్ లేయర్ బేస్డ్ సిస్టమ్ కంటే కూడా ఇది చాలా ఎఫిషియెంట్ అనిపించింది. సో ఇక్కడ నేను దీంట్లో ఎక్స్పర్ట్ అని చెప్పట్లేదు, బట్ నేను దీనిలో ఓవర్ ద టైం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనకి స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్లీ ఉంది. అండ్ ఈ క్లాస్ ఎండ్ అయ్యే లోపు మనకి నోట్స్ అనేది కంపల్సరీగా అర్థమవుతుంది. సో వీడియో చివరి వరకు చూడండి. సింపుల్గా చెప్పాలంటే, నోడ్ అనేది ఒక స్మాల్ మషిన్. దీంట్లో మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ఇన్ఫర్మేషన్ని తీసుకుంటుంది అండ్ దాన్ని ప్రాసెస్ చేస్తుంది అండ్ ఆ ఇన్ఫర్మేషన్ని నెక్స్ట్ నోడ్కి పంపిస్తుంది. సో ఇక్కడ మనం సింగిల్ నోడ్లో మల్టిపుల్ వర్క్స్ అనేవి చేయలేము. ఒక్క నోడ్లో ఒక వర్క్ మాత్రమే చేయగలుగుతాం. అది ఎలా అనేది మనం ఇప్పుడు ఈ క్లాస్లో చూస్తాం. సో ఇక్కడ చూస్తే మన యొక్క డావించి రిజాల్వ్ ఇంటర్ఫేస్లో ఇక్కడ ఎడిట్ పేజ్లో ఉన్నాం. ఫస్ట్ మనం ఏదైనా ఒక కంపోజిషన్ క్రియేట్ చేసేటప్పుడు ఫ్యూజన్ కంపోజిషన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అది మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాం. మన యొక్క నోట్స్ ఇంటర్ఫేస్ క్లాస్లో కావచ్చు అండ్ మీడియా కంపోజిషన్స్లో కూడా దీని గురించి డిస్కస్ చేసాం. ఎవరైనా ఆ వీడియో చూడకపోయి ఉంటే ఒకసారి చూడండి. సో ఇక్కడ ఫస్ట్ మనం ఫ్యూజన్ కంపోజిషన్ తీసుకోవాలి. ఇక్కడ ఎఫెక్ట్స్లో మనకి సెకండ్ వచ్చేసి ఫ్యూజన్ కంపోజిషన్ ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. లేదంటే మనం ఇక్కడ మీడియా పూల్లో వచ్చేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ కూడా న్యూ ఫ్యూజన్ కంపోజిషన్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేస్తే మనం ఇక్కడ న్యూ ఫ్యూజన్ కంపోజిషన్ క్లిప్, మన యొక్క కంపోజిషన్ ఎంత డ్యూరేషన్ కావాలనుకుంటున్నామో అంత డ్యూరేషన్ మెన్షన్ చేయాలి. సో యూజువల్లీ మనకి 5 seconds ఉంటుంది, లేదంటే 10 seconds ఉంటుంది. ఇక్కడ మనకి 5 seconds ఉంది. అండ్ క్లిప్ నేమ్ వచ్చేసి మనకి రీనేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. మనం ఇక్కడ నోడ్ బేసిక్స్ అని పెట్టుకుందాం. అండ్ ఫ్రేమ్స్ వచ్చేసి 24 frames. సో దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే ఇక్కడ మెయిన్ టైం లైన్లో ఇక్కడ చూడవచ్చు మనకి ఫ్యూజన్ కంపోజిషన్ అనేది ఉంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి నో ఫ్రేమ్స్ అవైలబుల్ ఫర్ మీడియా అవుట్ అని ఉంది కదా. దీన్ని నేను ఫ్యూజన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి బ్లాంక్ ఉంది, ఎందుకంటే ఇప్పుడు ఇది ఎంటీ, దీంట్లో మనం ఏమి ఇన్ఫర్మేషన్ ఇంకా ఇవ్వలేదు కదా, అందు గురించి ఇది బ్లాంక్ ఉంది. సో ఇప్పుడు మనం దీన్ని ఫ్యూజన్లో ఓపెన్ చేద్దాం. దీనికి 2 ways ఉంటాయి. ఒకటి మనం డైరెక్ట్ ఫ్యూజన్లోకి వెళ్ళిపోవచ్చు, లేదంటే ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి ఓపెన్ ఇన్ ఫ్యూజన్ పేజ్. సో ఇక్కడ ఫ్యూజన్ పేజ్లో ఓపెన్ చేయగానే ఇక్కడ చూడవచ్చు మీడియా అవుట్ అనే నోడ్ మనకి ఆల్రెడీ వచ్చేసింది. సో ఇక్కడ జస్ట్ క్విక్ యూఐ ఇంటర్ఫేస్ చూస్తే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో మీడియా పూల్, ఎఫెక్ట్స్ లైబ్రరీ అండ్ ఈ నోట్స్ విండో ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి మన మీడియా పూల్. అండ్ ఇక్కడ మిడిల్లో మనకి ప్రివ్యూ విండో ఉంటుంది. అండ్ ఇక్కడ రైట్ సైడ్లో మనకి ఇన్స్పెక్టర్ ట్యాబ్, కీ ఫ్రేమ్స్, మెటాడేటా అండ్ స్ప్లైన్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ డౌన్లో వచ్చేసి మనకి మన యొక్క నోట్స్ విండో ఉంటుంది.
అండ్ ఇక్కడ మనం మన యొక్క వర్క్ ఫ్లో అనేది చేస్తాం. సో ఇక్కడ చూడవచ్చు మనకి మీడియా అవుట్ ఒకటే ఉంది, మీడియా ఇన్ ఏం లేదు. ఇక్కడ మీడియా ఇన్ ఎందుకు లేదు అంటే ఫస్ట్ మనం ఇక్కడ ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఈవెన్ మన ఎడిట్ పేజ్లో కూడా చూస్తే ఎలాంటి మీడియా కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ ఇవ్వలేదు. టెక్స్ట్ కావచ్చు, ఇమేజ్, వీడియో ఏదైనా సరే మనం ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి ఇక్కడ చూపించట్లేదు. సేమ్ లైక్ ఇక్కడ కూడా. సో ఇక్కడ మన యొక్క టైం లైన్ అనేది ఇలా కనిపిస్తుంది కదా, అదేవిధంగా మనకి ఫ్యూజన్లో ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది మన యొక్క టైం లైన్ యొక్క డ్యూరేషన్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో ఇప్పుడు మీడియా అవుట్ అనేది మనకు సింపుల్గా చెప్పాలంటే ఇది మన యొక్క మీడియా అవుట్పుట్ విండో అనుకోవచ్చు. మనం ఇప్పుడు ఏదైతే మన కంపోజిషన్ ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నామో అదంతా కూడా మనకి మీడియా అవుట్ త్రూ మనకి ఎడిట్ పేజ్లో డిస్ప్లే అవుతుంది. సో దీని యొక్క పర్పస్ ఇది. అండ్ దీనికి ముందు మనకి మీడియా ఇన్ అనేది కావాలి. ఇక్కడ మీడియా ఇన్ నోడ్ మనకి ఏదైనా కావచ్చు, లైక్ ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ నోడ్ కావచ్చు. ఇక్కడ మనం దీని నుంచి దీనికి కనెక్ట్ చేయాలంటే ఇక్కడ మనకి ఎల్లో ట్రయాంగిల్ ఉంది కదా, దీనికి కనెక్ట్ చేయాలి. సో దట్ మనకి అవుట్పుట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ బ్లాక్ ఉంది అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో కూడా మనకి కలర్ అనేది బ్లాక్ ఉంది. సో మనకి అర్థం అవ్వడానికి ఇక్కడ మన యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ని ఇప్పుడు చేంజ్ చేద్దాం. ఇక్కడ దీనిపైన మనం క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఈ కలర్ ప్యాలెట్ అనేది వస్తుంది. దీంట్లో ఏదైనా సెలెక్ట్ చేసుకుందాం. సపోజ్ ఈ గ్రే కలర్ ఒకటి తీసుకుందాం. సో దట్ మనకి ఇక్కడ మన యొక్క ప్రివ్యూ కనిపిస్తుంది దీంట్లో. సో ఇప్పుడు ఇక్కడ చూడవచ్చు మన బ్యాక్గ్రౌండ్ వచ్చేసింది అండ్ మన యొక్క మీడియా అవుట్ వచ్చేసింది. సో మీడియా అవుట్ అంటే ఏం లేదు, ఇది ఒక ప్రివ్యూ నోడ్ అనుకోవచ్చు, అంతకుమించి దీంట్లో ఏం లేదు. అండ్ ఇప్పుడు మనం మీడియా ఇన్ అంటే ఏంటో చూద్దాం. సో ఇక్కడ మనకి మన మీడియా పూల్లో కొన్ని క్లిప్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి. దీని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో మీడియా ఇన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి మన ఎడిట్ పేజ్లో సపోజ్ ఈ క్లిప్ మనం ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఇది మన యొక్క మీడియా అవుతుంది. ఇది వీడియో కావచ్చు, ఇమేజ్ కావచ్చు, లేదంటే ఏదైనా ఎఫెక్ట్ కావచ్చు ఆర్ ఎనీ టెక్స్ట్. సో ఇప్పుడు దీన్ని మనం అన్డూ చేసేద్దాం. అండ్ ఇక్కడ మనకు సేమ్ ఇదే ఇప్పుడు మనం దీంట్లో తీసుకోవాలని అనుకుంటే ఇది నోడ్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ చూడవచ్చు మనకి ఇది ఒక నోడ్ లాగా కన్వర్ట్ అయిపోయింది. సో ఇది మన యొక్క సోర్స్ నోడ్ అవుతుంది. దీన్ని మీడియా ఇన్ అని చెప్పేసి మనం అంటాం. సో ఈ మీడియా ఇన్ని మనం ప్రివ్యూలో చూడాలి అంటే దీని నుంచి దీనికి కనెక్ట్ చేయాలి. సో ఈ వైర్ లాగా కనిపిస్తుంది కదా, దీన్ని మనం చైన్ ఆఫ్ కమాండ్స్ అని అంటాం. అండ్ దీన్ని మళ్ళీ మనం డిస్కనెక్ట్ చేయాలి అంటే ఇక్కడ బ్లూ లైన్ ఉంది కదా, ఈ బ్లూ లైన్ మీద క్లిక్ చేస్తే ఇది డిస్కనెక్ట్ అయిపోతుంది. అగైన్ ఒకసారి కనెక్ట్ చేసేద్దాం. మీడియా ఇన్ నుంచి మీడియా అవుట్కి కనెక్ట్ చేయగానే మనకి ఇక్కడ ప్రివ్యూ అనేది చూపిస్తుంది. సో ఈ రెండు నోడ్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీడియా ఇన్ అంటే మనకి సోర్స్ ఏదైతే ఉందో మన యొక్క వర్క్ దేనిపైన అయితే చేయాలనుకుంటున్నామో అది అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ఏదైనా ఎఫెక్ట్ యాడ్ చేయాలనుకుంటే అది దానికి మళ్ళీ మనం నోడ్స్ అనేవి తీసుకుంటాం. సో ఇక్కడ చూడవచ్చు మనకి జస్ట్ సింప్లీ నోడ్స్ కేటగిరీ ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం ఎలా ఓపెన్ చేయాలనేది. సో ఇక్కడ సింపుల్గా మనకి కొన్ని డిఫాల్ట్ నోడ్స్ ఇక్కడ ఉంటాయి. అలా కాకుండా మనం ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తే యాడ్ టూల్ అని ఉంటుంది కదా, దీంట్లో నుంచి కూడా తీసుకోవచ్చు. అండ్ షార్ట్ కట్ వచ్చేసి షిఫ్ట్ స్పేస్ బార్, ఇలా తీసుకుంటే కూడా మనకి ఇలా స్క్రోల్ చేస్తే మనకి ఇవన్నీ వస్తాయి. అండ్ మనం ఇక్కడ ఎఫెక్ట్స్లో కూడా నోడ్స్ని చూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సింప్లీ ఫస్ట్ ఇక్కడ బేసిక్ నోడ్ ఏదైతే ఉందో దాని నుంచి మనం ఇక్కడ చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ చూడవచ్చు మనం దీంట్లో నుంచి ఏదైనా ఒకటి తీసుకుందాం. ఇక్కడ చూడవచ్చు కలర్ కరెక్టర్ అని ఉంది కదా, దీన్ని ఇలా డ్రాగ్ చేస్తే ఇక్కడ చూడవచ్చు కలర్ కరెక్టర్ అనేది మనకు ఒక కలర్ వీల్ వచ్చేసింది దీంట్లో. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఏదైనా మాడిఫై అడ్జస్ట్మెంట్ చేస్తే దీంట్లో ఎఫెక్ట్ ఇంకా ఏం రావట్లేదు. దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ఈ నోడ్ అనేది ఫ్లోట్ అవుతూ ఉంది, మనకి ఈ చైన్లో కనెక్ట్ అవ్వలేదు. సో దీన్ని కనెక్ట్ చేయడానికి మనం ఇప్పుడు షిఫ్ట్ హోల్డ్ చేసి మౌస్తోని ఇక్కడ డ్రాగ్ చేసి దీనిపైన ఉంచితే ఇక్కడ ఈ ఎల్లో అండ్ బ్లూ లైన్ అనేది మనకి విజిబుల్ కనిపిస్తుంది. ఇక్కడ అంటే ఈ నోడ్ అనేది ట్రాన్స్పరెంట్ అయిపోతుంది. అప్పుడు ఇలా డ్రాప్ చేసేస్తే ఇక్కడ చూడవచ్చు మనం ఎక్కడైతే ఈ రెడ్ పైన ఇక్కడ ఉంచామో ఆటోమేటికల్లీ ఇక్కడ కలర్ చేంజ్ అనేది అయిపోయింది. ఇక్కడ ఇది డబుల్ విండో ఉంది, దీన్ని నేను సింగిల్ చేసేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ చూడవచ్చు ఇప్పుడు మనకి రెడ్ కలర్లో అయిపోయింది. మనం ఏదైనా చేంజ్ చేయాలనుకున్నా కూడా దీన్ని ఈ విధంగా చేంజ్ చేయొచ్చు. ఇక్కడ చూడవచ్చు మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది.
సో సింపుల్గా అర్థం చేసుకోవాలంటే మనం ఇక్కడ ఏం చేసాం, ఫస్ట్ మన యొక్క మీడియా తీసుకున్నాం, దానిపైన ఒక ఎఫెక్ట్ యాడ్ చేసాం అండ్ దాన్ని అవుట్పుట్ త్రూ బయటికి పంపిస్తున్నాం. సో ఇది ఓవరాల్ నోడ్ యొక్క ప్రాసెస్. అండ్ ఈ కాన్సెప్ట్ మనకి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ప్రాసెస్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇప్పుడు ఇది కలర్ కరెక్టర్ అని ఉంది కదా, దీనిపైనే మనం సపోజ్ ఏదైనా బ్లర్ యాడ్ చేయాలనుకుంటే మనం దీనిపైన డైరెక్ట్ యాడ్ చేయలేము. సపోజ్ మనం లేయర్లో కావాలనుకుంటే అలా చేయొచ్చు. బట్ దీంట్లో ఏంటంటే ఇది మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బ్లర్ అని ఉంటుంది కదా, ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడవచ్చు బ్లర్ అనేది ఇండివిజువల్లీ ఇంకో నోడ్గా వచ్చేసింది అనమాట. సో దీన్ని కావాలంటే మనం బ్లర్ సైజ్ ఇలా ఇంక్రీజ్ అండ్ బ్లెండ్ మోడ్ ఇలాంటివన్నీ కూడా దీంట్లో చేసుకోవచ్చు. బట్ ఇది యాజ్ అన్ ఇండివిజువల్ నోడ్ లాగా పర్ఫామ్ చేస్తుంది. సో దీన్ని ఒకసారి అండూ చేసేద్దాం ప్రజెంట్. సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఎఫెక్ట్ నోడ్ అయిపోయింది. సో ఏదైనా మనం ఎఫెక్ట్ యాడ్ చేయాలంటే ఈ నోడ్ మనకి యూజ్ అవుతుంది. బ్లర్ కావచ్చు, కలర్ కరెక్షన్ కావచ్చు, ఏదైనా మన ఎఫెక్ట్కి సంబంధించినవన్నీ ఇలా మనం కనెక్ట్ చేస్తాం. సో ఇప్పుడు దీని యొక్క కలర్ మనం ఏదైనా వేరే చేంజ్ చేద్దాం. సరే, ఈ బ్లూ లాగానే ఉంచేద్దాం. ఓకే, ఈ కలర్లో ఉంచేస్తున్నాం ప్రజెంట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ ఫ్లవర్ ఉంది కదా, దీంట్లో యాడ్ చేద్దాం. ఇక్కడ మనం నోట్స్ విండోలో తీసుకొచ్చాం, ఇంకా యాడ్ చేయలేదు మనం, ఎందుకంటే మన చైన్ ఆఫ్ కమాండ్స్లో ఇది ఇంకా యాడ్ అవ్వలేదు ఇలా. ఇప్పుడు ఈ ఫ్లవర్ కూడా మనకి నోడ్ లాగానే కన్వర్ట్ అయిపోయింది. మనకు కావాలంటే మనం ఇక్కడ దీన్ని రీనేమ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి అండ్ రీనేమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఫ్లవర్ అని రీనేమ్ ఇచ్చేద్దాం. సో ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ ఫ్లవర్ అని మనకి ఇండికేషన్ ఉంది. అండ్ మనం దీన్ని కనెక్ట్ చేయడానికి ఇక్కడ ఒక నోడ్ అవసరం పడుతుంది, అదే మర్జ్ నోడ్. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ దీంట్లో, ఎందుకంటే మనకి ఏదైనా ఒక మీడియా పైన ఇంకో మీడియా లేదా టెక్స్ట్ లేదా ఇమేజ్ ఎఫెక్ట్ ఏదైనా ఇలాంటివి యాడ్ చేయాలనుకుంటున్నప్పుడు మనం ఇంకో నోడ్ యొక్క హెల్ప్ తీసుకుంటాం, అదే మర్జ్ నోడ్. దాన్ని ఇప్పుడు మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ మర్జ్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకుంటే ఈ నోడ్ వస్తుంది. సో ఇలా కాకుండా మనం జస్ట్ ఇప్పుడు ఈ ఫ్లవర్ ఉంది కదా, దీన్ని తీసుకొని ఈ చైన్ ఆఫ్ కమాండ్స్లో ఇలా కలపాలి. షిఫ్ట్ హోల్డ్ చేసి ఇలా మనకి ఇక్కడ 2 కనెక్టర్స్ కనబడినప్పుడు ఇక్కడ డ్రాప్ చేస్తే ఇక్కడ చూడవచ్చు మన మర్జ్ నోడ్ అనేది ఆటోమేటికల్లీ వచ్చేసింది. సో ఇప్పుడు దీన్ని ఇక్కడ అడ్జస్ట్ చేసుకుందాం. సో ఇది ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు మన మర్జ్ నోడ్లో ఈ ఎల్లో ట్రయాంగిల్ ఉంది కదా, ఈ ఎల్లో ట్రయాంగిల్ అనేది బ్యాక్గ్రౌండ్ లాగా వర్క్ చేస్తుంది అండ్ ఈ గ్రీన్ ట్రయాంగిల్ అనేది మనకి ఫోర్గ్రౌండ్ లాగా పనిచేస్తుంది. ఈ ఎల్లో ట్రయాంగిల్ మనకి బ్యాక్గ్రౌండ్లో కనెక్ట్ అయింది కదా, అందు గురించి మనకి ఇది బ్యాక్ సైడ్ వెళ్ళింది. అండ్ మనకి ఫోర్గ్రౌండ్లో గ్రీన్ ట్రయాంగిల్ అనేది ఫోర్గ్రౌండ్ కాబట్టి మనకి ఫ్లవర్ అనేది మన బ్యాక్గ్రౌండ్ యొక్క ఫోర్గ్రౌండ్లోకి వచ్చింది. అండ్ ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈ ఫ్లవర్ ఉంది కదా, ఈ ఫ్లవర్ అనేది మనకి చాలా జూమ్ అయిపోయి ఉంది కదా, దీన్ని మనం రీసైజ్ చేద్దాం. సో దీన్ని మనం ట్రాన్స్ఫార్మ్ నోడ్ యూజ్ చేసుకొని మళ్ళీ, సో ఇక్కడ చూడవచ్చు షిఫ్ట్ స్పేస్ బార్ ట్రాన్స్ఫార్మ్ యాడ్. ఇక్కడ చూస్తే మనం ట్రాన్స్ఫార్మ్ నోడ్ యాడ్ చేసాం ఇక్కడ. సో దీంట్లో దీని యొక్క సైజ్ని మనం ఇక్కడ తగ్గించవచ్చు. ఇప్పుడు మనకి క్లియర్గా అర్థమైపోతుంది. మనం ఇక్కడ ఏం చేసాం, ఫస్ట్ ఈ బ్యాక్గ్రౌండ్ నోడ్ ఏదైతే ఉందో అది తీసుకున్నాం, దాని తర్వాత దాని యొక్క ఎఫెక్ట్ యొక్క కలర్ని మార్చాం, ఇక్కడ చూడవచ్చు దీన్ని మార్చాం. అండ్ దాని తర్వాత ఈ ఫ్లవర్ని తీసుకున్నాం అండ్ ఈ ఫ్లవర్ని మనం ఈ పైప్ లైన్లో కలపాలి అంటే మన యొక్క మర్జ్ నోడ్ని యూజ్ చేసి దీంట్లో యాడ్ చేసాం. అండ్ దీని యొక్క సైజ్ని మనం డిక్రీజ్ చేయడానికి మనం ట్రాన్స్ఫార్మ్ నోడ్ని ఇక్కడ యూజ్ చేసాం. సో ఇప్పుడు ఇదే ఫార్మాట్ మనకి ఫర్దర్ మొత్తం కంటిన్యూ అవుతుంది. అండ్ దీంట్లో ఇంకేమైనా ఎఫెక్ట్ కావాలనుకున్నా కూడా చేయొచ్చు. ఇక్కడ సపోజ్ ఒక టెక్స్ట్ యాడ్ చేద్దాం, ఏదైనా టెక్స్ట్. ఇక్కడ చూడవచ్చు టెక్స్ట్ ప్లస్ అని ఉంది కదా, ఈ టెక్స్ట్ కూడా తీసుకోవచ్చు, లేదంటే షిఫ్ట్ స్పేస్ బార్ తీసుకెళ్ళి టెక్స్ట్ అని రాద్దాం. ఇక్కడ చూడవచ్చు టెక్స్ట్ ప్లస్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేద్దాం. సో ఇక్కడ టెక్స్ట్ వచ్చేసింది కదా, దీన్ని కూడా మనం, ఎందుకంటే ఇది కూడా ఇంకో మీడియా కాబట్టి దీన్ని కూడా మనం మర్జ్ నోడ్తోనే కనెక్ట్ చేస్తాం. ఇక్కడ దీని యొక్క కాన్సెప్ట్ని మర్జ్ నోడ్ కనెక్ట్ చేస్తాం ఇక్కడ. బట్ ఇక్కడ మనకు టెక్స్ట్ ఏం అపియర్ అవ్వట్లేదు కదా, దానికి రీజన్ ఏంటంటే మనం ఇక్కడ టెక్స్ట్ నోడ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏం రాయలేదు. దీంట్లో సపోజ్ నోడ్స్ అని రాద్దాం. ఇక్కడ చూస్తే మనకి నోడ్స్ అనేది విజిబుల్ అవుతుంది. అండ్ ఇక్కడ టెక్స్ట్లో ఏంటంటే మనకి ట్రాన్స్ఫార్మ్ యొక్క ప్రాపర్టీస్ దీంట్లోనే కనబడతాయి అన్నీ.
అండ్ దీంట్లో ఇప్పుడు కలర్స్ ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే దీంట్లోనే చూసుకొని మనం కలర్ చేంజ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇది ఏదైనా వేరే కలర్ ఇలా, సో వైటే ఉంచేద్దాం ప్రజెంట్. సో ఇప్పుడు మనం చూస్తే ఫస్ట్ మనకి బ్యాక్గ్రౌండ్ ఉంది, బ్యాక్గ్రౌండ్ పైన మనం ఒక ఎఫెక్ట్ యాడ్ చేసాం అండ్ దాని తర్వాత మన యొక్క ఫ్లవర్ యాడ్ చేసాం ఇక్కడ అండ్ దాని తర్వాత ఒక టెక్స్ట్ యాడ్ చేసాం. ఈ ఫ్లవర్కి పైన ఉంది. సో ఇప్పుడు మనకి సీక్వెన్స్ అనేది అర్థమవుతుంది కదా ఏంటనేది. సో ఇప్పుడు మనం ఒక చిన్న చేంజ్ చేద్దాం. ఇక్కడ ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ కలర్ కరెక్టర్ ఉంది కదా, దీన్ని డిస్కనెక్ట్ చేసేసి, అంటే షిఫ్ట్ హోల్డ్ చేస్తే డిస్కనెక్ట్ అయిపోతుంది. ఇక్కడ చూస్తే మనకి యాజ్ ఇట్ ఈస్గా మన ఏదైతే ఒరిజినల్ మీడియా ఉందో అది కనబడుతుంది. సో ఇప్పుడు ఈ కలర్ కరెక్టర్ని మనం ఇక్కడ ఈ టెక్స్ట్ ప్లస్ తర్వాత యాడ్ చేద్దాం. సో ఇలా యాడ్ చేయడానికి షిఫ్ట్ హోల్డ్ చేసి ఇక్కడ ప్లేస్ చేసేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే యాక్చువల్గా ఈ 3 మీడియాస్ తర్వాత ఈ ఎఫెక్ట్ యాడ్ చేసాము కదా, సో ఈ మూడిటి పైన ఈ యొక్క ఎఫెక్ట్ అప్లై అయింది. ఇప్పుడు చూడవచ్చు ఇక్కడ మన యొక్క బ్యాక్గ్రౌండ్ గ్రీన్ ఉంది అండ్ ఫ్లవర్ కూడా కలర్ చేంజ్ అయిపోయింది. నోట్స్ కూడా మనకి వైట్ ఎందుకు కనబడుతుందంటే ఇది మన యొక్క కలర్ అనేది షిఫ్ట్ అయింది. సపోజ్ ఇది వేరే ఏదైనా రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నా ఇక్కడ చూడవచ్చు మనకి గ్రీనే ఉంది. ఎందుకంటే మన మెయిన్ ఎఫెక్ట్ ఏముంది ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది కాబట్టి గ్రీన్ చూపిస్తుంది. సో అగైన్ ఇది తీసేసి ఇక్కడ పెట్టేస్తే ఇక్కడ చూడవచ్చు మనకి ఓన్లీ బ్యాక్గ్రౌండ్ పైనే వచ్చేస్తుంది. దీని మధ్యలో ఒకసారి పెట్టి చూస్తే ఇక్కడ చూడవచ్చు ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్కి ఫ్లవర్కి ఈ కలర్ కరెక్టర్ అప్లై అయింది, టెక్స్ట్కి అవ్వలేదు. ఎందుకంటే టెక్స్ట్కి కలర్ రెడ్ కలర్ ఉంది కాబట్టి రెడ్ కలర్. సపోజ్ వైట్ పెట్టుకుంటే వైట్, ఇలా వైటే ఉంచేద్దాం. సో ఈ విధంగా మన యొక్క నోడ్ వర్క్ ఫ్లో ఉంటుంది. సో ఇక్కడ మనం ఓన్లీ నోడ్స్ ఎలా వర్క్ చేస్తాయి అనేది మాత్రమే చూసాం. ఆబ్వియస్లీ ఈ వీడియో కొద్దిగా లెంతీ అయి ఉండొచ్చు, బట్ నా కాన్సెప్ట్ ఏంటంటే ఇది అర్థం అవ్వని వాళ్ళకి కొద్దిగా అర్థం అవ్వాలి అని కొద్దిగా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనం చూడవచ్చు మనం ప్రతి ఒక్క టాస్క్కి మనకి ఒక నోడ్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ మన మీడియా బ్యాక్గ్రౌండ్ ఉంది, దాని తర్వాత మనకి ఫ్లవర్ యాడ్ చేసాం. మనం ఆ ఫ్లవర్ని సైజ్ పెద్దగా ఉంటే సైజ్ని తగ్గించాము ట్రాన్స్ఫార్మ్ నోడ్ యూజ్ చేసి. అండ్ దాన్ని మనం మీడియా పైప్ లైన్లోకి కలపడానికి మనం మర్జ్ నోడ్ యూజ్ చేసాం. అండ్ ఇక్కడ ఈ బ్లూ ట్రయాంగిల్ ఉంది కదా, ఈ బ్లూ ట్రయాంగిల్ని మనం మాస్కింగ్ కోసం యూజ్ చేస్తాం. మాస్కింగ్ పైన మనం డీటెయిల్గా వీడియోస్ చేసాం ఆల్రెడీ. సో ఒకసారి ఆ వీడియోస్ చూడండి. ఇక్కడ మర్జ్ చేసాం. దాని తర్వాత వచ్చేసి మనం ఈ కలర్ కరెక్టర్ని యూజ్ చేసాం. ఈ కలర్ కరెక్టర్లో మనం ఏదైతే చేంజెస్ చేసామో ఆ చేంజెస్ని ఇక్కడ చేసాం. దాని తర్వాత టెక్స్ట్ తీసుకున్నాం. ఇక్కడ టెక్స్ట్ని కూడా ఇక్కడ మర్జ్ నోడ్ని యూజ్ చేసి దీంట్లో యాడ్ చేసేసాం. ఇది మీడియా అవుట్, మనకి అవుట్పుట్ ఇక్కడ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇది మనం మన యొక్క ఎడిట్ పేజ్లోకి వెళ్తే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇప్పుడు మీకు నోడ్స్ అంటే ఏంటి అండ్ ఫ్లో ఎలా వర్క్ అవుతుంది అండ్ దీంట్లో మర్జ్ నోడ్ అంటే ఏంటి అనేది అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో అడగండి, నేను దానికి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఫర్దర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ప్లేలిస్ట్ ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఆ ప్లేలిస్ట్ చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి దాంట్లో. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఎడిటర్ ఫ్రెండ్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.